అదే నమస్కారం. నిన్న శోభితకి సంబంధించి చాలామంది చాలా రకాలుగా పోస్టులు, వీడియోలు ఆయా ఛానల్స్లో వచ్చేసి వార్తలు రకరకాలుగా వచ్చాయి. శోభితతో ఉన్నటువంటి యాంకర్ ఎవరైనా చూస్తే రాజేశ్వరి, నాతో పాటు 60లో చేసింది యాంకర్గా తను. నేను తనకు ఫోన్ చేసి అడిగినాను, రాజీ ఎప్పుడుది ఇంటర్వ్యూ అంటే, శివ అసలు ఇప్పుడు కాదు, ఇప్పుడు 2018 శివ, ఆ గోడతే సినిమా ప్రమోషన్స్ అప్పుడు ఇది అంతా అని. మరి అదేంటి ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అన్న. అదే నాకు అర్థం కావట్లేదు అన్న. సరే నేను చూసుకుంటానని చెప్పేసి అన్న. సరే విషయం ఏంటి ఇప్పుడు, వాంటెడ్గా కొంతమంది ఇక్కడ మెయిన్ హైలైట్ అవుతుంది ఎవరు, సమంత ఫ్యాన్స్ హైలైట్ అవుతున్నారు. శోభిత మీద కావాలని ఒక రకమైన కక్షతో ఆమెను ఇబ్బంది గురి చేద్దాం అన్నట్టు ఇప్పుడు బీజేపీ వాళ్ళు కావచ్చు, తర్వాత యాంటీ కమ్యూనిస్టులు అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక వాళ్ళు ఈమెను ట్రోల్ చేయాలన్నట్టుగా ఎప్పుడుదంటే ఆ ఇంటర్వ్యూలో కూడా నేను లెఫ్ట్ భావజాలం ఉన్నదాని అంటూ ఒక రకమైనటువంటి ఎలా చెప్పాలి, ఫన్గా సరదాగా ఫ్రెండ్స్ చెప్తారు, సార్ నేను కూడా కమ్యూనిస్ట్నే రోయ్, ఏదో రోజు కమ్యూనిజం వచ్చిందిరా అని సరదాగా అంటారే, లైక్ అలా నేను లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి దానిని ఏదో ఒక రోజు కమ్యూనిజం గెలిచిద్ది అని అంది. ఇంకా అంతే. ఆ తర్వాత కూడా ఏదో డైలాగ్ ఏదో కొట్టింది, ఫన్నీగా సరదాగా ఏదో ఫ్లోలో కొట్టింది. ఇది అర్థం కాక మన వాళ్ళు చాలామంది రాజకీయాల్లోకి రాబోతుంది, అమ్మ కమ్యూనిజం అంటే ఏంటో తెలుసా నీకు, ముందు మీ అక్కినేని ఫ్యామిలీ ఆస్తులు మొత్తం కూడా అన్న కార్మికులకు పంచమ్మా అప్పుడు మాట్లాడుకుందాం కొంతమంది. ఇలా రకరకాలుగా అన్నమాట. అసలు కమ్యూనిజం అంటే ఏంటి ఈ సెలబ్రిటీకి తెలియదు. ఫస్ట్ థింగ్, కమ్యూనిజం అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ యజమాని పెట్టుబడిదారులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు శ్రామికులు కార్మికుల దగ్గర నుంచి ఇన్నాళ్ళు దోచుకున్నది ఏదైతే ఉందో అలా కాకుండా, పేదలు పెత్తందరుల నుండి లేకుండా కష్టాన్ని తగ్గడం ప్రతిఫలం ఇవ్వాలి, పేద దానికన్నా భేదాలు లేకుండా ఏంటి అందరికీ సమానంగా పంచాలి అంటాడు. క్యారల్ మార్క్స్ ఆయన జర్మనీ, తర్వాత ఫెడరిక్ ఎంగెల్స్ అంటారు, వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. కార్ల్ మార్క్స్ కూడా చాలా కష్టాలు ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా ఈ ఫెడరిక్ ఎంగెల్స్ హెల్ప్ చేస్తున్నాడు. వీళ్ళు 1848 అనుకుంటా ఈ కమ్యూనిజం మేనిఫెస్టోని ఒకటి ఇచ్చున్నారు. అందులో ఇదే సేమ్, ఏంలా పనికి తగ్గ వేతనం అండ్ వచ్చిన లాభాన్ని అందరూ సమానంగా పంచుకోవాలి, యజమాని అనేవాడు ఉండడు, అంతా కార్మికులే, అంతా ఒకటి అన్నట్టుగా. అది జరిగే పనైనా అవ్వదు. తర్వాత దాస్ క్యాపిటల్ 1878 సమ్ ఎప్పుడో కార్ల్ మార్క్స్ సంబంధించింది. అందులో ఏమన్నాడంటే పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నటువంటి లోపాలని హైలైట్ చేస్తూ కార్మికులను ఎలా మోసం చేస్తున్నారంటే దాన్ని హైలైట్ చేశారు. ఇక్కడ కూడా మరలా వర్గ పోరాటం అన్నది ఏ రోజున విప్లవానికి దారితీస్తుందని చెప్పుకొచ్చాడు. అక్కడ కూడా ఏంటి, డబ్బు ఎవడైతే పెడుతున్నాడో వాడికి కాదు రిజల్ట్ అన్నది, కష్టపడి ఎవరైతే పనిచేశారో వాళ్ళదే మొత్తం ఫలితం అని చెప్పేసి అంటాడు. సో సింపుల్గా ఏం చెప్తున్నానంటే ఈరోజు సెలబ్రిటీలు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా చేసేది ఏంటండి, వాళ్ళు చేసినటువంటి ఒక చిన్న యాడ్ ప్రమోషన్కి వాళ్ళు తీసుకున్న డబ్బులు ఎంత అండి, వాళ్ళు సినిమాలో నటించిన దానికి వాళ్ళు తీసుకున్న డబ్బు ఎంత అండి, వాళ్ళకి తీసుకునే డబ్బుకి వాళ్ళతో పాటు కలిసి పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అసలు ఏమన్నా పోలిక ఉంటుంది. వీళ్ళ కోట్లలో తీసుకుంటే వాళ్ళతో పాటు కలిసి పనిచేసే వాళ్ళకి వచ్చేసి 100లో వేస్తారు డబ్బులు అంతే. మరి ఏమైంది అక్కడ కమ్యూనిజం? సో నేనేది అదే, ఈ సోకాల్డ్ ఎవరైతే ఉద్యమాలకు సపోర్ట్ చేస్తారో హడావుడి చేస్తూ బిల్డప్ ఇస్తూ ఉంటారో వాళ్ళు కమ్యూనిజం అంటే తెలియదు అసలు. అంత ఎందుకయ్యా, రష్యానే తీసుకో కమ్యూనిస్ట్ దేశం, చైనా తీసుకో కమ్యూనిస్ట్ దేశం, మరి ఆడ మిలియనీర్లు ఉండకూడదు, మరి ఉన్నారే కుప్పలు. సో అది జరిగేది కాదు. ఇక్కడ సింపుల్ కూడా చెప్పి క్లోజ్ చేస్తాను చూడండి. ఒకళ్ళు కష్టపడ్డారు, ఓకే, దానికి గాను ఒక వస్తువు రెడీ అయింది, ఆ వస్తువు మార్కెట్లోకి వచ్చేసింది, ఆ వస్తువుకి ₹1,00,000 విలువ, ఓకేనా. ఆ ₹1,00,000 అన్నది ఎవరు తీసుకుంటున్నారు, మధ్యలోని వ్యాపారులు వాటాలు గిట్టలు అన్ని పోను ఆ తయారీదారుడు ఎవరైతే ఉన్నారో కంపెనీ హెడ్, అతనికి ఫైనల్ ఎంత వెళ్తుంది చేతికి అన్నప్పుడు ఒక 60,000 వెళ్ళింది అనుకుందాం. అందులో ఈ పని చేస్తున్న కార్మికుడు ఉన్నాడు, శ్రామికుడు, అతనికి వెళ్తుంది ఎంత, 1,000, 2,000, 5,000 వెళ్ళింది అనుకుందాం. సో ఈ మధ్యలో ఎంత ఉందండి, తయారీదారుడు అండ్ మెయిన్ హెడ్ ఎవరైతే ఉన్నాడు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ తీసుకుందాం. అతనికి వెళ్ళింది 5,000, ఇతని చేతికి వచ్చింది 60,000. సో ఈ 60,000లో అతనికి 5,000 తీసేస్తే ఇంక 55,000. అంటే ఈ 55,000 ఏదైతే ఉందో దానిని దోపిడీ అని చెప్పేసి కార్ల్ మార్క్స్, ఈ ఫెడరిక్ ఎంగెల్స్ అన్నారు. మిగతా ₹1,00,000 మిగతా 40,000 ఉంది కదా, 40,000 మార్కెట్లో వాళ్ళకెళ్ళి చేతులు మొత్తం మారుతూ పోయింది, అది పక్కన పెట్టారు. సో తయారీదారుడు అంటే కార్మికుడు ఎవరైతే ఉన్నారో
అతనికి తగ్గట్టుగా ఏదైతే వేతనం అందట్లేదో అది దోపిడీ అన్నాడు. ఇప్పటికి జరుగుతూనే ఉంది, అది కాదనను. సో సింపుల్గా మరలా చెప్తానండి, పాపం ఆమె ఏదో తెలియక ఫ్లోలో ఏదో సరదాగా అంది, అవునన్నా కాదన్నా కొంతమందికి ఈ చెగువేర్ అన్నా కార్ల్ మార్క్స్ అన్నా ఏదో ఉంటారు విప్లవం అంటూ హడావుడి చేస్తూ ఉంటారు. బట్ అది విప్లవం అంటే ఏంటో తెలియదు, కమ్యూనిజం అంటే ఏంటో తెలియదు, అండ్ అసలు ఎదుగుదల అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి, గొప్ప సమాజం ఎలా నిర్మించాలి ఏంటి వాళ్ళకి తెలియదు. సామ్యవాద సిద్ధాంతాలు అవన్నీ కూడా ఎప్పుడు కాలగర్భంలో కలిసిపోయాయి, ఇప్పుడే వర్కౌట్ కావు. ఇప్పుడు అంతా కూడా స్మార్ట్గా ఆలోచిస్తున్నారు, తెలివిగా డబ్బు ఎలా సంపాదించాలి చూస్తున్నారు. ఈ మూమెంట్లో కమ్యూనిజం గెలిచింది, కమ్యూనిజం వచ్చింది, అది అయ్యేది కాదు. పాపం ఎప్పుడో ఏదో ఫ్లోలో సరదాగా ఏదో చెప్పింది. ఆ అమ్మాయి రాజు అడిగింది ఏమనంటే, మీ గురించి అసలు ఎవరికి తెలియదు, డార్క్ సీక్రెట్ ఏదో ఉంటే చెప్పండి అని అంటే, అప్పుడు అంది నేను కమ్యూనిస్ట్ భావజాలు ఉన్నదాన్ని, ఏదో రోజు కమ్యూనిజం వచ్చింది అని చెప్పేసి ఏదో సరదా ఫ్లోలో అంది అంతే. అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, అక్కిరెడ్డి ఫ్యామిలీ ఆస్తులు పంచాల్సిన అవసరం అసలు లేదు. కేవలం కావాలని ఎప్పుడుదో 2018 నాటి గూఢచర సినిమా ప్రమోషన్ సంబంధించి 2026లో దాన్ని వైరల్ చేయడం అంటే వాంటెడ్ టార్గెట్ చేసినట్టు. సమంత శుభమా అని చెప్పేసి సంతోషంగా తల్లి కాబోతుంది, తల్లి కాబోతున్న క్షణాలని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది. సంతోషంలో ఆనంద భాష్పాలతో కొన్ని వీడియోలు బయటకు వస్తూనే ఉన్నాయి. ప్రతి క్షణాన్ని ఆమె ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటే ఆ ఎంజాయ్మెంట్, ఆ హ్యాపీనెస్ని మీరంతా షేర్ చేసుకున్నాం అభిమానులుగా. అంతే తప్ప అకస్మాత్తుగా శోభిత మీద పడి ఎప్పుడో పాత వీడియోలు పట్టుకొచ్చి ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వస్తుందంటూ, ఇప్పుడు ఈ జంజీ ఉద్యమం ఏదైతే చేస్తున్నారో దానికి సపోర్ట్ అంటూ పిచ్చి పిచ్చిగా పోస్టులు కామెంట్లు ఏంటండి, తప్పండి. మరలా చెప్తున్నా, ఒక్క ముక్కలో క్లోజ్ చేస్తున్నా, మరలా 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 వాళ్ళు చెప్తున్నా, ఎవరైతే ఈ ఉద్యమానికి సపోర్ట్ అంటే సోకాళ్ళు సెలబ్రిటీలు ఉన్నారో వాళ్ళకి కమ్యూనిజం అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి విప్లవం అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే దోచుకునే వాళ్ళల్లో దాచుకునే వాళ్ళల్లో ఫస్ట్ ప్లేస్లో ఈ సెలబ్రిటీలే ఉంటారు కాబట్టి.